పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు, చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఘోష్ కమిషన్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు, విచారణ నిష్పాక్షికంగా జరపలేదు, అందుకే దిస్ ఎంక్వైరీ ఈజ్ అన్ఫేర్, ఇల్లాజికల్ అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ 1989లో కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీలో 8B కింద నోటీసులు ఇవ్వకుండా విచారణ చేస్తే ఆ రోజు కోర్టు ఏం చెప్పిందంటే దిస్ రిపోర్ట్ షుడ్ బి నల్ అండ్ వాయిడ్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ ఇట్ మస్ట్ బి ఇగ్నోర్డ్ అని ఎవరు చెప్పిండ్రు? సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రిపోర్టు చెల్లదు, ఈ రిపోర్టు న్యాయబద్ధం కాదు, ఈ రిపోర్టు లెక్కకు రాదు అని సుప్రీంకోర్టే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇకపోతే ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఎల్కే అద్వానీ గారి మీద కూడా ఇలాంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తే 8B కింద నోటీస్ ఇవ్వనందుకు 2003లో ఎల్కే అద్వానీ గారు బీహార్ లో పాట్నా హైకోర్టులో కేసు వేస్తే నన్ను 8B కింద విచారించలేదు, ఇది తప్పు అన్నప్పుడు బీహార్ లోని పాట్నా హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. అప్పుడు బీహార్ రాష్ట్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు కూడా 8B కింద నోటీసులు ఇవ్వకపోతే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా జయలలిత గారి మీద తమిళనాడులో 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో కూడా 8B కింద నోటీసు ఇవ్వకపోతే మద్రాస్ హైకోర్టు కూడా దానికి చెల్లదు, ఇది చిత్తు కాగితంతో సమానమని ఆ రిపోర్ట్ను కొట్టివేసింది గుర్తు చేస్తున్నాను. సరే, లాస్ట్ ఇక మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ మీద వేసిన కమిషన్ కూడా ఉంది ఒకటి. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద షా కమిషన్ వేసింది. షా ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ గారు అంటున్నారు, అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పట్టరా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు పీసీసీ రిపోర్ట్ అంటారా అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు, రాస్తారోకోలు, షా కమిషన్ ఇది కక్షపూరితమైనది, ఇది రాజకీయ ప్రేరితమైనదని దేశమంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేస్తే ఒప్పు, ఈ చెత్త రిపోర్ట్ను తప్పంటే మాది తప్పైతుందా అని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, అయితే ఆ రోజు సార్ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు వారు కోర్టులో వాద్యం వేశారు. అధ్యక్ష, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు వారి ఆర్గ్యుమెంట్స్ వింటా ఉంటే సుప్రీంకోర్టు అడ్వకేట్కి సంబంధించి వారు పాప సీనియర్ కౌన్సిల్ని హైర్ చేసి తీసుకొచ్చారు. అధ్యక్ష, వారే స్వయాన పోయి వాదిస్తే బాగుంటుండే. అన్ని మీ వాద్యానికి సంబంధించి అన్ని అంశాలు కూడా రేపు హైకోర్టు ముందట ఉంది. అధ్యక్ష, హైకోర్టు ముందట మీరు ఇవన్నీ అంశాలు కూడా మీరు పెట్టిండ్రు, మీ అఫిడవిట్లో అన్ని అంశాలు కూడా పెట్టడం జరిగింది. సో మళ్ళా తిరిగి ఇక్కడ మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ సంబంధించిన అంశం ఒకటి మీరు చెప్పినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నారు ఫెయిర్నెస్ ఆఫ్ ఎంక్వైరీ. సార్, మేము ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద 1952 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ ల్యాప్సెస్, ఎగ్జిక్యూషన్ ల్యాప్సెస్, మెయింటెనెన్స్ ల్యాప్సెస్ సంబంధించి గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనేం చెప్తా ఉన్నానంటే అఫిడవిట్కు సంబంధించి ఈ అంశాలన్నీ కోర్టు రేపు పొద్దున తెలుస్తుంది. అధ్యక్ష, ఇవాళ రేపు తెలుస్తుంది. మీకేం రిలీఫ్ రాలేదు, ఆ రిలీఫ్కు సంబంధించి మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ రిలీఫ్ మీరు ఇచ్చేది లేదు, ఇక్కడ మేము ఇచ్చేది లేదు. మీరు టెక్నికల్ అంశాల విషయంలో మీరు రిలీఫ్ కోరుతా ఉన్నారు, మీకున్న హక్కు ద్వారా, మీకున్న లీగల్ రైట్ ద్వారా కోరుతా ఉన్నారు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము అడిగేది ఏంటంటే అవన్నీ కూడా ఈరోజు కోర్టు ముందట ఉన్నాయి. మీరు అడిగిన టెక్నికల్ అంశాల విషయంలో 8B కానీ 8Cకి సంబంధించిన అంశాలు అవి రేపొద్దున హైకోర్టు తేలుస్తుంది. అధ్యక్ష, దెన్ we will proceed, we have to proceed according to the law. మేమేం అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడే
ఇరిగేషన్ మంత్రి గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఏ విధంగా కమిషన్ కు సంబంధించి ల్యాబ్సెస్ ఏ విధంగా మీకు వారు చూపెట్టడం జరిగింది. స్పష్టంగా ప్రతి క్లాస్ బై క్లాస్ వారు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, లెట్స్ నాట్ గో టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ వాట్. మీరు టెక్నికాలిటీస్ విషయంలో మీరు వాద్యం వేసే దానిపైన ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు ఇక్కడికి సంబంధించి మరి వారు ప్రతి సందర్భంలో కమిషన్నే కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటూ అన్నారు. మీరు ఈ రోజుకు సంబంధించి మీ సీనియర్ కౌన్సిల్ గా ఉన్న హరిన్ రావుల్ గారు మీరు హైర్ చేస్తూ ఉంటారు. అతను ఎవరు? ఏఐసిసికి సంబంధించిన సీనియర్ సభ్యుడు అధ్యక్ష. సీనియర్ కౌన్సిల్ గా వాద్యాలు తీసుకొని మీరు కౌన్సిల్ ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అధ్యక్ష. దట్ లీగల్ ప్రొఫెషన్ అది. అండ్ హైయెస్ట్ రెస్పెక్టబుల్ పోస్ట్ ను హోల్డ్ చేసి ఫస్ట్ లోక్పాల్ గా గుర్తింపు పొందిన ఆయన ఫైండింగ్స్ ని మీరు తప్పుపడితే పట్టొచ్చు, కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా మాట్లాడటం సరికాదు. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆయన నిష్పక్షపాతంగా ఈరోజు వారు ఫైండింగ్స్ ఇవ్వటం జరిగింది. మా బాధ్యతలో భాగంగానే ఈరోజు మేము సభలో పెట్టడం జరిగింది. దానిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ విధంగా కార్యక్రమం చేయండి, కానీ వారు లేచి పార్టీ పరంగా మాట్లాడతామంటే ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆ రోజున్న కక్షపూరిత, మేము ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు, కక్షపూరితంగా చేస్తే రెండో రోజే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే. రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్ దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీస్ సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ వేయటం జరిగింది అధ్యక్ష. ఎవ్వరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము. కానీ వాస్తవాలు తెలిపే ప్రయత్నంలో ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ప్రజలకు తెలిసే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దయచేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇది కాదు అని చెప్పండి, కానీ ఎప్పుడో షా కమిషన్ కు సంబంధించి లేకుంటే ఇతర కమిషన్లకు సంబంధించిన అంశం కాదు. ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు. చేపడితే 2 సంవత్సరాలు ఎందుకు అధ్యక్ష? ఎందుకంత 2 సంవత్సరాలు? వాహ్, ఏం